హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ హోమ్. ఈరోజు వీడియోలో సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ ఏంటంటే చికెన్ పికిల్ అండి. చికెన్ పికిల్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తానండి. వీడియో ఇంకా ల్యాక్ చేయకుండా ఎలా చేయాలో ప్రిపరేషన్ని చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం. వీటి కోసం అయితే నేను 2 కేజీల చికెన్ని తీసుకున్నానండి. చికెన్ పికిల్ చేసేటప్పుడు బోన్లెస్ చికెన్ తీసుకొని చేసుకోవాలండి. అలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చికెన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పసుపును వేసుకోవాలండి. పసుపును కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేను 2 కేజీల చికెన్ని మెజర్మెంట్స్ చెప్తున్నానండి, మీరు తీసుకున్న బట్టి మీరు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత చేతితో వీటి మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకోండి. పసుపు అలాగే ఉప్పు సాల్ట్ అనేది నీట్గా కలిసిపోవాలండి. ఇందులో ఎక్కడా లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన విడిచిపెట్టేయండి. ఇలా చేయడం వల్ల సాల్ట్ అలాగే పసుపు అనేది చికెన్కి బాగా పడుతుంది. సో ఈ టైంలో మనం టైం వేస్ట్ చేయకుండా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. వీటి కోసం ఒక కడాయిని అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 15 లవంగాలు, ఒక 4-5 దాల్చిన చెక్కలు, అలాగే 4-5 యాలకులు వేసుకొని నీట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 టీ స్పూన్స్ వరకు మెంతులు, అలాగే జీలకర్ర, అలాగే ఒక 5 టీ స్పూన్స్ వరకు ఆవాలను వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మాడకుండా ఉంటాయండి. ఈ విధంగా నీట్గా ఫ్రై అయిన తర్వాత మనకి ఒక స్మెల్ అయితే వస్తుందండి. ఇందులో మనం దాల్చిన చెక్క, లవంగాలు వేసాం కాబట్టి ఇంకా స్మెల్ అయితే కొద్దిగా వస్తుంది. ఆ టైంలో స్టవ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. వీటి కోసం పెద్ద తపాలను పెట్టుకొని లేదా కడాయిని పెట్టుకొని 4 కప్పుల వరకు నూనెని వేసుకోండి. 2 కేజీల చికెన్కి 4 కప్పుల నూనెని వేసుకోవాలండి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నారనుకోండి 1 కప్పు వరకు నూనెని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఆయిల్ని చాలా నీట్గా బాయిల్ చేయండి. బాగా బాయిల్ అయితే అయిపోవాలండి. ఈ విధంగా నీట్గా బాయిల్ అయిన తర్వాత పక్కన చికెన్ పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసుకోండి. ఈ విధంగా మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం అయితే తీసుకుంటుందండి. ఒక 40 నిమిషాల నుండి 1 అవర్ వరకు టైం తీసుకుంటుంది ఇది ఫ్రై అవ్వడానికి. ఎందుకంటే చికెన్ అనేది నీట్గా ఫ్రై అయిపోవాలి. మనం వీటిని స్టోర్ చేసుకుంటాం కాబట్టి చికెన్ అనేది ఫ్రై అవ్వకపోతే బూజు పట్టేసి పాడయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రై అవుతున్న కొలది ఈ విధంగా ఆయిల్ నుండి సెపరేట్ అయితే అవుతుందండి చికెన్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకే తెలుస్తుంది చికెన్ కలర్ చేంజ్ అవుతుంది, అలాగే ఆయిల్ నుండి సెపరేట్ అవుతుంది. చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అలా విడిచిపెట్టేయకూడదు. ఒక 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉంటే అయిపోతుంది. మీకు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో. అంటే మనం ఇలా స్ప్రెడ్ చేస్తే అది 2 పీచులుగా విడిపోవాలండి. లోపల తడి ఏమీ మెత్తదనం ఏమీ లేకుండా నీట్గా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక సైడ్ని పెట్టుకోండి. ఇప్పుడు మరలా అదే ఆయిల్లో ఒక 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. నేను పెద్ద స్పూన్స్తో వేసుకున్నాను కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్నాను. చిన్న స్పూన్ అయితే 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. కొద్దిగా లో ఫ్లేమ్లో అవి ఫ్రై అయిన తర్వాత మరలా చికెన్ని అదే కడాయిలోకి వేసుకోండి. ఈ విధంగా కొద్దిగా చికెన్ వేస్తూ ఉండండి. వేడిగా ఉంటుంది కాబట్టి కాలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని 1/2 కప్పు వరకు వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు సాల్ట్ని వేసుకోండి. అలానే కారాన్ని కూడా వేసుకోవాలి. కారం కూడా 1/2 కప్పు వరకు వేసుకోండి. కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, తక్కువ క్వాంటిటీ మాత్రం వేయొద్దండి. తక్కువ అయితే చికెన్ పికిల్ చాలా వేగంగా అయిపోతుంది. కారం లేకపోతే పికిల్ అనేది టేస్ట్ కూడా రాదండి. మీరు ఏ పికిల్ తిన్నా సరే కారం అనేది ఉంటుంది కదా, అలాగే చికెన్ పికిల్ కూడా కొద్దిగా కారం ఎక్కువగానే ఉండాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొద్దిగా ఉడికించుకోండి. ఎక్కువ టైం అవసరం లేదు, 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ చికెన్లో మనం కారం, సాల్ట్ అలాగే మసాలా వేసాం కదా, అవి పట్టడం కోసం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయలను తీసుకొని నీట్గా ఇందులో పిండేసుకోండి. నిమ్మకాయలు వేయడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది పాడవకుండా నిల్వ ఉంటుంది. నేను ఆల్రెడీ పిండేశానండి, అది వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకే మీకు చెక్కలను చూపిస్తున్నాను. ఇలా వేసిన తర్వాత వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది మీకు కొద్దిగా ఎక్కువ అనిపిస్తే 4 కప్పులు నేను వేసాను కదా, మీరు 3 కప్పులు వేసుకోండి. నేను ఇది 4 మంత్స్ వరకు స్టోరేజ్ ఉండాలి అని చెప్పేసి ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను. మీరు ఒక 1 వీక్లో ఇలా తినేయాలి అనుకుంటే ఆయిల్ అనేది 3 కప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా తేలనవసరం లేదు కాబట్టి సరిపోతుంది. అంతేనండి, చికెన్ పిక్కల్ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు.